హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. తాజాగా 2 కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, దీంతో పాటు ఎప్పటి నుండి ఎప్పటిలోపు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం అనేది నేను వీడియోస్ రూపంలో మీకు తెలియజేయలేకపోయినా ఖచ్చితంగా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తున్నాను. అందులో జాయిన్ అయినట్లయితే మీకు అప్డేట్స్ అనేవి త్వరగా తెలుస్తాయి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. 2 నోటిఫికేషన్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మొత్తంగా 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఫేజ్ 1లో భాగంగా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అంటే మరికొన్ని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు, లేదా మెయిల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అడ్రస్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ F-30/01 IDOC గద్వాల్ అనే లొకేషన్లో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే మెయిల్ ఐడి అయినట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి జోగులాంబ గద్వాల్ మెడికల్ కాలేజ్ @gmail.com అనేటువంటి మెయిల్ అడ్రస్కి పంపించవచ్చు. ఆఫ్లైన్ అప్లికేషన్కి సంబంధించిన అడ్రస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేస్తారు. వాటిపై ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 19 వరకు కూడా అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయొచ్చు. తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ లిస్ట్లో పేర్లు ఉంటాయో వాళ్ళందరి పేర్ల నుంచి కూడా లాటరీ పద్ధతిలో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే తీస్తారు. ఏప్రిల్ 22వ తేదీన ఇది విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 45 సంవత్సరాలు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఎక్కువ మంది ఈ పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందినటువంటి స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి 11 ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. PGDCA పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ నందు కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 3 ఉన్నాయి. BSc MLT లేదా DMLT పూర్తి చేసిన వాళ్ళు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 9 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇతర సర్టిఫికేట్లు కానీ అవసరం లేదు. ఇక థియేటర్ అసిస్టెంట్ జాబ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సో టోటల్గా 24 వేకెన్సీస్ అనేవి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో భర్తీ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ లేదా లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే స్పష్టం చేయడం జరిగింది. అప్లై చేసే అభ్యర్థులు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే వాళ్ళు మెయిల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అంటే PDF అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు యొక్క జిరాక్సు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు, వీటితో పాటుగా 1 నుంచి 7వ తరగతి వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు, కమ్యూనిటీ సర్టిఫికేటు,
సదరం సర్టిఫికెట్ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి ఆధారంగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇది డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే నారాయణపేట్ జిల్లాలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మొత్తం 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 32 పోస్టుల్లో ఎక్కువ పోస్టులు అనేవి 10th డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్తోనే ఉన్నాయి. అలాగే డిప్లొమా వంటి అర్హతలతో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సెంట్రల్ లైబ్రరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్ ఆఫీస్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్, మెడికల్ ఎడ్యుకేషన్ వంటి డిపార్ట్మెంట్లలో ఈ పోస్టులు అయితే భర్తీ ఉన్నారు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఉన్న పోస్టులు ఏమిటి అంటే డిసెక్షన్ హాల్ అటెండెంట్సు, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్. అలాగే మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్, బుక్ బేరర్ లేదా సబార్డినేట్ స్టాఫ్, దఫ్తారీ లేదా సబార్డినేట్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్ లేదా సబార్డినేట్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్స్, స్టెనోటైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ లేదా సబార్డినేట్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ లేదా సబార్డినేట్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు. టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు కనీసం 15,600 నుంచి 19,500 మధ్య జీతం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే డిసెక్షన్ హాల్ అటెండెంట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మనం చూసుకుంటే 8,000 కీ డిప్రెషన్స్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. దీంతో పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే డిగ్రీతో పాటుగా టైప్ రైటింగ్ వచ్చిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లే. ఇక ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పూర్తి చేసుండి తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. బుక్ బేరర్ లేదా సబార్డినేట్ స్టాఫ్ అలాగే దఫ్తారీ వంటి పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి మెడికల్ రికార్డు డిప్లొమా అనేది పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. థియేటర్ అసిస్టెంట్ జాబ్కి 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోటైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు చూసుకుంటే డిగ్రీతో పాటు 8,000 కీ డిప్రెషన్స్ టైపింగ్ స్పీడ్ అనేది కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఆఫీస్ సబార్డినేట్ వంటి ఉద్యోగాలకి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మే 3వ తేదీ నాటికి విడుదల చేయబోతున్నట్టుగా నోటిఫికేషన్లో ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో విడుదల చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు 200 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏ పేరు మీద అంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట అనే పేరు మీద. ఏదైనా జాతీయ బ్యాంకులో లేదన్నట్లయితే స్టేట్ బ్యాంక్, జాతీయ బ్యాంక్ కాదు ఇక్కడ స్టేట్ బ్యాంక్లో తీయాలని చెప్తున్నారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డీడీ అనేది తీసి అప్లికేషన్కి జతపరిచి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పూర్తి నోటిఫికేషన్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇంకా ఏమైనా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.